ప్రశాంతన్నా జయ జయ హో ప్రశాంతన్నా జయ హో ప్రశాంతన్నా జయ జయ హో ప్రశాంతన్నా జనం మాట నీ బాట జనహితమే నీ నోట జనం మాట నీ బాట జనహితమే నీ నోట జనమంతా నీ వెంట జననేతవు నువ్వంట జయ హో ప్రశాంతన్నా జయ జయ హో ప్రశాంతన్నా జయ హో ప్రశాంతన్నా జయ జయ హో ప్రశాంతన్నా నాన్నలోని నమ్మకాన్ని ఆచరణలో పెట్టావు కేసీఆర్ దయాగుణం గుండెల్లో నిలిపావు నాన్నలోని నమ్మకాన్ని ఆచరణలో పెట్టావు కేసీఆర్ దయాగుణం గుండెల్లో నిలిపావు పేదలంటే ప్రాణమని సేవ చేసి చూపావు బాధలను తీర్చడమే కర్తవ్యం అన్నావు జయ హో ఇప్పుడు క్రీడా ప్రాంగణానికి విచ్చేస్తున్న పెద్దలు గౌరవనీయులు మన రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామిగా నిలిచి ముఖ్యంగా మన చప్పట్లతో స్వాగతం సుస్వాగతం తెలియజేద్దాం. మైదానం అంతా మారుమోగాలి చప్పట్లతో. పెద్దలు శ్రీ గణేష్ సార్ గారు సభాధ్యక్షులు మరియు కన్వీనర్ ఆఫ్ దిస్ టోర్నమెంట్ ప్రధానోపాధ్యాయులు జడ్పీఎస్ మోతే వారిని వేదికపైకి ఆహ్వానిస్తూ ఇవాళ మన శ్రీ ప్రశాంత్ రెడ్డి అన్న గారికి హృదయపూర్వకంగా చప్పట్లతో వేదికపైకి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ స్వాగతం. ఎంఆర్ఓ శ్రీ సంతోష్ గారు వారికి స్వాగతం. ఎంపీడీఓ శ్రీ బాలకిషన్ గారికి స్వాగతం. ఎంఈఓ శ్రీమతి పి రేణుకా గారికి స్వాగతం. స్పెషల్ ఆఫీసర్ శ్రీ మోహన్ రెడ్డి గారి ఘనంగా చప్పట్లతో వేదికపైకి స్వాగతిద్దాము. అలాగే వారికి శివానందం గారు వారికి హృదయపూర్వకంగా స్వాగతం. పిఆర్టీ మండల మనందరి ఆత్మ బంధువు ఆత్మీయులు వారి అమృత హస్తాలతో మాజీ ఎంపీపీ బాలరాజు గారు, ఉప సర్పంచ్ రాజేశ్వర్ గారు దయచేసి వేదికపైకి రావాలి. హలో రోడ్లు మనల్ని స్వాగతిస్తున్నాయంటే దాని వెనుక ప్రశాంత్ అన్న గారి కృషి మనం ఎప్పుడూ ఎవ్వరం మరవలేము. గారికి ఆత్మీయ సత్కారాన్ని అందజేస్తారు, స్వీకరించవలసిందిగా కోరుతూ విద్యా కమిటీ వారి వేదికపైకి శ్రీనివాస్ గారిని వేదికపైకి స్వాగతిస్తున్నాము. చూడండి ప్లీజ్. ఇక దయచేసి క్రీడా పతాక ఆవిష్కరణ ప్రశాంత్ రెడ్డి సార్ గారి అమృత హస్తాలతో ప్రారంభమైంది. విద్యార్థులందరూ ఘనంగా చప్పట్లతో స్వాగతించాలి. తర్వాత చాలా చిన్నగా అనిపిస్తుంది. Are you ready? Okay, this is the spirit of children.
ప్రకారం వారికి జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి గారు, కార్యదర్శి కిషన్ల గారు, ప్రధానమంత్రి గణేష్ గారు సహకరిస్తున్నారు. మీ అందరికీ ఇష్టమైన నాయకులు, మీరెంతగానో ప్రేమించే వ్యక్తి, మన ప్రాంతం ఇవాళ ఇంత అభివృద్ధి చెందింది రాష్ట్రంలోనే అంటే దానికి కారకులు మన ప్రశాంత్ అన్న గారు. ఇవాళ మీ గౌరవవందనాన్ని అందుకోబోవడం మీ అదృష్టం. మీరు చక్కగా విద్యార్థులు గౌరవ వందనాన్ని అందిస్తున్నారు. మరి మొదట్లోనే చక్కని తెలంగాణ తల్లి, మన తెలంగాణ సంస్కృతిని చాటి చెప్తూ యూపీఎస్ మోటి విద్యార్థులు, విజ్ఞాన్ స్కూల్ పిల్లలు చిన్న చిన్న అడుగులతో చిట్టి పొట్టి బాలబాలికలు వారి గౌరవ వందనాన్ని మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత మన శాసనసభ్యులు వారికి అందజేశారు. భారతీయులను గౌరవించేది ఈ శాంతి మంత్రంతోనే. అలాంటి శాంతి మంత్రాన్ని ప్రబోధిస్తూ తెలుపు రంగు దుస్తులతో చక్కటి వందన సమర్పణ చేస్తున్నారు. చక్కటి తెలుపు రంగు దుస్తులు, శౌర్యానికి ప్రత్యేకగా హృదయం నందు ఎరుపు రంగు రిబ్బన్ను ధరించి మేము ఈ భారతదేశానికి రాబోయే తరానికి వారసులమన్న గర్వంగా చాటి చెప్తూ మహిళా శక్తి సాధికారతనే దేశాన్ని ఉన్నత స్థానంలో నిలబెడుతుంది. ఆ మహిళల గౌరవాన్ని నిలబెట్టినట్టుగా ఈ విద్యార్థినులు చక్కటి గౌరవ వందనాన్ని అందిస్తున్నారు. మంచి గౌరవ వందనాన్ని తెలుపు నీలిరంగు దుస్తులు ధరించి ఎరుపు రంగును హృదయం నందు ధరించి చక్కటి గాంభీర్యంతో వారు చేస్తున్న ఈ వందన సమర్పణకు మరి మన ప్రియతమ నేత కూడా ఎంతగానో సంతోషపడి వారి గౌరవాన్ని స్వీకరించడం జరిగింది. తర్వాత వస్తున్న విద్యార్థులు జడ్పీహెచ్ఎస్ లక్కోరా. భారతదేశం వ్యవసాయ ప్రధాన దేశం. ఆకుపచ్చ రంగును రైతు త్యాగాన్ని గుర్తు చేస్తూ, రైతు కృషిని గుర్తు చేస్తూ ఆకుపచ్చ రంగు రిబ్బన్ను ధరించి తెలుపు రంగు దుస్తుల్లో చక్కటి గౌరవ వందనాన్ని అందించారు లక్కోరా విద్యార్థులు. వారికి ధన్యవాదాలు. ఊరు నిండా వ్యవసాయమే, ఊరంతా రైతులే. వ్యవసాయాన్ని పచ్చల హారంలా ధరించిన పచ్చల నడుకుల విద్యార్థులు గౌరవ వందనాన్ని అందిస్తూ ముందుకు సాగిపోతున్నారు. జడ్పీహెచ్ఎస్ పచ్చల నడుకుల విద్యార్థులు మంచి టైమింగ్, మంచి మార్చింగ్, మంచి యూనిఫామ్ అన్నీ కలగలిసి భారతదేశ కీర్తి నిలబెట్టే ధృవతారలం మేమంటూ వారి ఆత్మవిశ్వాసం వారి నడకల్లో తొణికిసలాడుతుండగా గౌరవ వందనాన్ని అందిస్తున్నారు. నిలువెత్తు ఆత్మవిశ్వాసం వారి నడకలో, నిలువెత్తు గాంభీర్యం వారి హావభావాల్లో. ధన్యవాదాలు పచ్చల నడుకుడ విద్యార్థులకు. తెలంగాణ సాధనకు విశేషమైన వారి జెండాలో చూపిస్తూ పడగల విద్యార్థులు గౌరవ వందనాన్ని అందిస్తున్నారు.
జడ్పీహెచ్ఎస్ రామన్నపేట విద్యార్థుల గౌరవ వందనాన్ని స్వీకరిస్తున్నారు. రామన్నపేట విద్యార్థులు పాఠశాల యూనిఫామ్లో చక్కటి టైమింగ్తో గౌరవ వందనాన్ని మన ప్రియతమ నేత ప్రశాంత్ రెడ్డి వారికి సహకరిస్తున్న గ్రామాభివృద్ధి కమిటీ, విద్యా కమిటీ, కేజీబీవి వేల్పూర్ వారు భారతదేశాన్ని సమున్నత స్థానంలో ప్రపంచ పటంలో గర్వంగా నిలబెట్టిన మన భారతీయ సైనికుల దుస్తుల్ని ధరించి వారి విన్యాసాన్ని అందిస్తున్నారు కేజీబీవి విద్యార్థినులు. ఇవాళ భారతదేశం చైనా లాంటి ఒక పెద్ద దేశాన్ని కూడా ఢీకొట్టగలుగుతుంది అంటే మన భారతీయ సైన్యం గొప్పతనం. ఆ సైన్యాన్ని మన తెలంగాణ తల్లి భారతమాత వేషాధరణతో భారత మాతను మన కళ్ళ ముందు చూపిస్తూ వేల్పూర్ పాఠశాల విద్యార్థులు తెలుపు రంగు దుస్తుల్లో శాంతికి, క్రాంతికి మేము వారసురాళ్ళం అని తెలియజేస్తూ ఎంతో మంచి టైమింగ్తో, అంతే చక్కటి హావభావాలతో, ఆత్మవిశ్వాసంతో, గాంభీర్యంతో గర్వంగా మేము రాబోయే తరాన్ని నిలబెట్టే వారసురాళ్ళమని చాటి చెప్పినట్టుగా వారి వందన సమర్పణ కొనసాగుతుంది. అద్భుతం మీ టైమింగ్, మీ డ్రెస్సింగ్. బట్ నాట్ లీస్ట్ ద హోస్ట్ టీమ్ జడ్పీహెచ్ఎస్ మోతే నిజామాబాద్ జిల్లాలోనే ఒక ప్రత్యేక పాఠశాలగా ఇవాళ గుర్తించబడుతున్న మోతే పాఠశాల విద్యార్థినులు గౌరవ వందనాన్ని అందిస్తున్నారు మన ప్రియతమ నేత ప్రశాంత్ అన్న గారికి. 200 పైన స్ట్రెంత్తో, అన్ని హంగులతో, సౌకర్యాలతో ఒక ప్రత్యేకత కలిగిన పాఠశాల మోతే పాఠశాల. ఆ విద్యార్థినులు అందిస్తున్న చక్కటి ఈ మార్చ్ పాస్ట్ విన్యాసం మనందరినీ ఆకట్టుకుంటుంది. ధన్యవాదాలమ్మా. చక్కటి టైం. ఒక 5 నిమిషాల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతాయి. వారు సిద్ధమయ్యారు. మన ఎంఈఓ మేడం శ్రీమతి రేణుకా మేడం గారిగా కోరుతున్నాము. కృష్ణవేణి హై స్కూల్ వేల్పూర్ విద్యార్థులు ఈ చక్కటి గౌరవ వందనాన్ని అందిస్తున్నారు. ఓకే, ధన్యవాదాలు సార్. దయచేసి సభా సరస్వతి నమః. సభా వేదికపై ఉన్నటువంటి గౌరవ శ్రీ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సార్ గారికి, మరియు వేదికపై ఉన్నటువంటి ఎంఈఓ మేడం గారికి, అలాగే పిఐటియు జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి సార్, అలాగే జనరల్ సెక్రటరీ కిషన్ సార్, మరియు బీడీసీ సార్ గారికి, మరియు పిఐటియు మండల వేల్పూర్ మండల ప్రెసిడెంట్ శ్రీ దేవానందం సార్ గారు, జనరల్ సెక్రటరీ నరసింహరావు సార్ గారు, అలాగే మోతే నమస్కారాలు, శుభాకాంక్షలు. ఈ పాఠశాలలో నేను 2023 సెప్టెంబర్కు వచ్చాను సార్. మోతే పాఠశాలను మోడల్ పాఠశాలగానే కాదు, రోల్ మోడల్ పాఠశాలగా తీర్చిదిద్దడానికి నన్ను ముందుకు నడుపుతున్న ప్రముఖులు, గ్రామ పెద్దలు, అధికారులు, ఉపాధ్యాయ బృందం, గ్రామ యువజన సంఘాలు, మహిళా సంఘాలు, మా విద్యార్థుల తల్లిదండ్రులు అందరికీ నా వినమ్ర వందనాలు, కృతజ్ఞతలు, నమస్సులు. మన పాఠశాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడానికి నూతన భవనం మంజూరు చేసిన
శ్రీ ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే గారికి, అలాగే డెస్క్ బెంచ్లు, టేబుల్స్, ల్యాబ్ మెటీరియల్, లైబ్రరీ పుస్తకాలు అందించినటువంటి శ్రీ దయానంద్ రెడ్డి సార్ గారికి మా పాఠశాల తరఫున, గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మొన్నటి 2023-24 సంవత్సరంలో 10వ తరగతిలో 10 GPA వచ్చినటువంటి విద్యార్థికి 15,000, సెకండ్ ప్లేస్ వచ్చినటువంటి అబ్బాయికి 10,000 ఇచ్చినటువంటి శ్రీ గౌరవనీయులైనటువంటి శ్రీ చిరంజీవి సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ గారికి ధన్యవాదాలు. మైక్ సెట్, మరికొన్ని స్పోర్ట్స్ డ్రెస్సెస్ అందించినటువంటి శ్రీ శృంగారం ఆనంద్ కోసం అందరికీ ఇదే మా గ్రామం తరఫున, పాఠశాల తరఫున స్వాగతం, సుస్వాగతం. గ్రామాభివృద్ధి కమిటీ VDC వారికి ధన్యవాదాలు, స్వాగతం, సుస్వాగతం. క్రమశిక్షణతో ఆడండి, క్రమశిక్షణగా మెలగండి, క్రమశిక్షణ ప్రదర్శించండి, క్రమశిక్షణగా తిరిగి మీ పాఠశాలలకు వెళ్ళండి. గెలిచినా ఓడినా ఒకేలాగా స్పందించండి. గెలుపుకు పొంగి పోవద్దు, ఓటమికి కుంగిపోవద్దు. ఆటలను ఆస్వాదించండి, పోటీలను స్వీకరించండి. గెలిచినా ఓడినా మీరంతా విజేతలే. ఆటలో క్రమశిక్షణతో అందరి మన్ననలు గెలవండి. వేల్పూర్ మండల స్థాయి క్రీడోత్సవాలకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శాసనసభ్యుడు వేముల ప్రశాంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మండల విద్యాధికారి రేణుకా మేడం గారికి, హెడ్ మాస్టర్లు, మండలంలోని అన్ని గెస్ట్ హెడ్ మాస్టర్లకు మరియు మోతే గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ క్రీడల నిర్వహణ అనేది చాలా ఖర్చుతోని మరియు చాలా రిస్క్తో కూడినటువంటి పని. ఇంత రిస్క్ తీసుకోవడానికి సహకరించినటువంటి మోతే గ్రామ ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా విడి సభ్యులందరికీ కూడా మా PRT యూనియన్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. క్రీడాకారులందరికీ కూడా ఒక విన్నతి ఏంటంటే, ఇక్కడ క్రీడలు అనేవి చాలా సున్నితమైన విషయము. ఎంపైర్లు కొన్నిసార్లు మిస్టేక్ చేస్తారు. సో దాన్ని మీరు పెద్దగా ఆలోచించకుండా ఎంపైర్ నిర్ణయానికి ప్రతి ఒక్కరు కట్టుబడి ఉండాలి. అదేవిధంగా ప్రతి పాఠశాల టీం మేనేజర్ అందరికీ కూడా చిన్న చిన్న విషయాలను పెద్దగా చూసి మీరు కొట్లాటలు కాకుండా సమన్వయంతో మరి పాఠశాల యాజమాన్యానికి సహకరించండి. ముఖ్యంగా యూత్ అందరికీ కూడా క్రీడలు అంటే అందరికీ చాలా ఇష్టమే. సో ఆ ఇష్టాన్ని మీరు అభిమానంగా మార్చుకోండి, కానీ దురాభిమానంగా మార్చుకోకండి. ఎందుకంటే చాలా గొడవలు అయ్యేది యూత్ వల్లనే. సో మీరు ఎంకరేజ్ చేయండి. మీరు ఎంత ఎంకరేజ్ చేస్తే వచ్చే సంవత్సరం కూడా ప్రతి సంవత్సరము క్రీడలు నిర్వహించేందుకు అందరూ కూడా ముందుకు వస్తారు. మండల క్రీడోత్సవానికి ఇచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి వివిధ పాఠశాలల గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయులకు, ఈ గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులకు, PRTU మండల జిల్లా అధ్యక్షులకు అందరికీ నమస్సుమాంజలులు. అయితే క్రీడలు అనేవి పాఠశాల కరిక్యులంలో చాలా ముఖ్యమైనటువంటి అంశము. ప్రతి సంవత్సరం కూడా మండల క్రీడోత్సవాలు జరుపుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది. కానీ ఈ కరోనా కారణంగా గత కొన్ని సంవత్సరాలుగా మనం క్రీడోత్సవాలు జరుపుకోవడం లేదు. తిరిగి ఈ సంవత్సరమే ఈ ఉత్సవాలను అంటే ఈ పోటీలు అనేవి ప్రారంభం కావడం జరిగింది. మన మండలంలో సెప్టెంబర్లోనే జరగాల్సి ఉంది, కానీ కొన్ని కారణాల చేత అది నవంబర్లో జరుగుతుంది. ఈ విధంగా జరగడానికి ప్రధాన కారణము ఈ మోతే గ్రామాభివృద్ధి కమిటీ యొక్క ప్రోత్సాహం అనే చెప్పవచ్చు. వాళ్ళు ముందుకు వచ్చి మేము నిర్వహిస్తాము అని వాళ్ళు పట్టుదలతో ఉండడం వల్లనే నవంబర్లో కూడా మనం నిర్వహించుకుంటున్నాము. చాలా అద్భుతంగా నిర్వహించుకుంటున్నాము. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ క్రీడోత్సవాలు కంటిన్యూగా జరగడం జరుగుతుంది. అయితే ఈ క్రీడలు అనేవి మండల స్థాయిలో జరిగేటువంటి క్రీడల్లోనే మంచి అంటే ఈ గ్రామాల్లో ఉండేటువంటి టాలెంట్ అనేది అంతర్జాతీయ స్థాయికి వెళ్ళినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే ఈ క్రీడోత్సవాలు అనేవి విద్యార్థుల్లో
మంచి కోఆపరేటివ్ కానీ మంచి వాళ్ళలో ఒక క్రీడా వాళ్ళలో కలగడానికి ఇవి చాలా దోహదపడతాయి. క్రీడలు పిల్లల్లో మంచి స్నేహభావాన్ని పెంపొందించడానికి తోడ్పడనే కూడా పిల్లల్లో క్రీడా స్ఫూర్తిని నింపి వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ మండల స్థాయి దాటి జిల్లా స్థాయి దాటి దేశ అంతర్జాతీయ స్థాయి వరకు వెళ్ళిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాగే మన మండలం నుంచి కూడా వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మండల స్థాయి స్కూల్ టోర్నమెంట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మాజీ మంత్రివర్యులు స్థానిక ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి గారికి, అలాగే ఎంఈఓ మేడం గారికి, ప్రధాన ఉపాధ్యాయులు గణేష్ గారికి, ఈడీసీ సభ్యులకు, పిఎస్సి చైర్మన్ రాజేశ్వర్ గారికి, ఎక్స్ ఎంపీపీ బాలరాజ్ గారికి, ఉప సర్పంచ్ ఎక్స్ రాజేష్ గారికి, అలాగే ఇక్కడికి ఇచ్చేసిన ప్రధాన ఉపాధ్యాయులు అన్ని స్కూళ్ళ ప్రధాన ఉపాధ్యాయులకు, అలాగే విద్యార్థులకు, యువకులకు అందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ఈరోజు మా మోతే గ్రామంలో ఈ క్రీడా పోటీలు నిర్వహించుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. గత 12 సంవత్సరాల క్రితం నిర్వహించుకున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు జరగలేదు. ఈ మోతే స్కూల్లో మంచి క్రీడా పోటీలు జరుగుతాయి. అలాగే ఈ స్కూల్ యొక్క చిన్న ప్రత్యేకత గురించి ఇక్కడ చెప్పాల్సిన అవసరం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రానికి ఉద్యమం మొదలైనప్పుడు ఇదే మోతే స్కూల్ ఇదే వేదిక ద్వారా ఉద్యమ మొదటి సభ జరిగింది. కేసీఆర్ గారికి ఆనాడు మోతే గ్రామస్తులు అందరూ వెన్నంటి ఉంటామని ఇదే వేదిక ద్వారా తెలియజేయడం జరిగింది. అట్లాగే మన రాష్ట్రం సుదీర్ఘ పోరాటం తర్వాత 14 ఏళ్ల తర్వాత రాష్ట్రం సాధించుకున్నాక కూడా సార్ మళ్ళీ ముఖ్యమంత్రి హోదాలో ఇదే స్కూల్కు రావడం జరిగింది. వారు ఈ స్కూల్కి వచ్చి మన స్కూల్కు 42 లక్షలతోని ఈ బిల్డింగ్ మనకి ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఒక దశలో ఈ 14లో మనకు ఆ బిల్డింగ్ 15లో శాంక్షన్ చేయడం జరిగింది. ఆ టైంలో విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం మీద మక్కువతో స్కూల్లోకి రాలేని పరిస్థితి ఉండి మొత్తం హై స్కూల్ ప్రైమరీ స్కూల్ అంతా కలిసి 70 మంది స్ట్రెంతే ఉండి ఆ రోజున లింగన్న సార్ హెడ్ మాస్టర్ గారు వీడీసీ దృష్టికి యువకుల దృష్టికి తీసుకురావడం ద్వారా అందరం మరి ఇక్కడ అందరు ఇంగ్లీష్ మీడియం మోజులో ఉన్నారు కాబట్టి కొంచెం మనం తెలుగు మీడియంకు తక్కువ వస్తున్నారు, మనం దీన్ని ఇంగ్లీష్ మీడియం చేసుకుందామని చెప్పేసి ఆ రోజు ఆ ప్రభుత్వంలో ఉన్న మన మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారికి ఆ రోజు భగీరథ వైస్ చైర్మన్గా ఉండి వారికి విన్నవించుకుంటే మన హై స్కూల్ను ఇంగ్లీష్ మీడియంగా శాంక్షన్ ఇప్పించారు ఆ ప్రభుత్వం నుంచి. అట్లాగే ఆ హై స్కూల్ 6th to 10th ఇంగ్లీష్ మీడియం అయింది, స్ట్రెంత్ కొంచెం పెరిగింది. కానీ తర్వాత మళ్ళీ 6th ఇంగ్లీష్ మీడియం రావాలంటే ప్రైమరీ స్కూల్ కూడా తెలుగు మీడియమే ఉండే. దీన్ని ఎట్లా చేద్దామన్న ఆలోచన ఉంటే అప్పుడే ఒక ఎజిలిటీ సంస్థ సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు ఇక్కడ మా స్కూల్లో దత్త తీసుకొని మన విలేజ్ నుంచి మనోహర్ రెడ్డి అనే అబ్బాయి ఆ కంపెనీలో పనిచేస్తున్నారు. వాళ్ళని తీసుకొచ్చి ఈ ప్రైమరీ స్కూల్ని అడాప్ట్ చేసుకొని వాళ్ళు ఒక 3 టీచర్లను ఇచ్చి విలేజ్లను ఒక టీచర్ని ఇవ్వమని చెప్పిండ్రు. మరి ఆ బాధ్యత ఒక టీచర్ని ఇచ్చే బాధ్యత కొద్ది రోజులు మన విద్యావేత్త అయినటువంటి చిరంజీవి సార్ గారు తీసుకొని వారు రిటైర్ అయ్యేంత వరకు ఇచ్చారు. తదుపరి ఇప్పుడు మన వీడీసీ వారే ఇస్తున్నారు సార్. అట్లా ప్రైమరీ స్కూలు హై స్కూలు 2 ఇంగ్లీష్ మీడియం జరిగింది. మోతే హై స్కూల్ అంటే ఇలా ఇంగ్లీష్ మీడియం 400 చిల్లర విద్యార్థులు అయింది సార్. 70 మంది నుంచి 400కు చేరుకున్నది. అట్లా ఈ స్కూల్ అభివృద్ధి చెందింది. మండలంలోనే ఎక్కువ ఐఐటి సీట్లు సాధించింది కూడా మండలంలో ఐఐటి బాసర్లో కూడా సీట్లు ఎక్కువ సాధించింది మోతే స్కూలే సార్. ఈ స్కూల్ నుంచి ఎక్కువ మంది సాధించుకున్నారు సార్. ఈ స్పోర్ట్స్ విషయానికి వస్తే ఎవరు కూడా ఓటమిని బాధపడద్దు, గెలుపుని ఉప్పొంగిపోకుండా మీరందరూ సమిష్టిగా క్రీడా స్ఫూర్తిగా ఆడి మీరు కాదు గెలవాల్సింది ఆటలను గెలిపించండి అని విద్యార్థులకు నా సలహా ఇస్తున్నానండి. మీరు స్ఫూర్తితో మంచిగా ఆడితే క్రీడలు గెలుస్తాయి, విద్యార్థులు కాదు క్రీడలు గెలవాలి. ఎందుకంటే చిన్న చిన్న ఈ లోపాలు జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ అల్లరి చేసుకోకుండా స్ఫూర్తి పాటించినట్టయితే క్రీడా కార్యక్రమాలు అన్నీ జరుగుతాయి. అలాగే ఇక్కడికి వచ్చేసిన అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతతో ముగిస్తున్నాను. ప్రశాంత్ అన్న గారు, చరిత్ర ఉన్న రోజులు ఈ విషయాలు మన గుండెల్లో పదిలంగా ఉంటాయి, మన పుస్తకాల్లో పదిలంగా ఉంటాయి, మన చరిత్రలో పదిలంగా ఉంటాయి. ఈ సందర్భంగా మన ప్రాంత ముద్దుబిడ్డ రాష్ట్ర సాధనలో ఒక కీలక భూమిక పోషించినందుకు మనం గర్వపడుతూ మీ అందరి కరతాళ ధనుల మధ్య గట్టిగా చప్పట్లతో వారిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. హెచ్జిఎఫ్
వేల్పూర్ మండల క్రీడా పోటీల యొక్క అతిథులుగా వచ్చినటువంటి వేల్పూర్ మండల ఎంఈఓ రేణుక గారికి, వేల్పూర్ ఈ మోతే హై స్కూల్ హెడ్ మాస్టర్ గారికి, మోతే గ్రామ వీడీసీ సభ్యులందరికీ పేరు పేరున, అట్లాగే పిఎస్సిఎస్ చైర్మన్ రాజేశ్వర్ రెడ్డి గారికి, తాజా మాజీ ఎంపీటీసీ సభ్యులు దొల్లరాజేశ్వర్ గారికి, తాజా మాజీ గ్రామ ఉప సర్పంచ్ రాజేష్ గారికి, వేల్పూర్ మండల మాజీ ఎంపీపీ బాలరాజు గారికి, వేదిక మీద ఉన్నటువంటి వేల్పూర్ మండల పిఆర్టీయు అధ్యక్షుడు దయానంద్ గారికి, సెక్రటరీ గారికి, ఈ మోతే గ్రామంలో ఈ క్రీడలు నిర్వహించడానికి ముఖ్య కారకులైనటువంటి ఈ మోతే గ్రామ పిఈటి, ఈ హై స్కూల్ పిఈటి సురేష్ గారికి, అట్లాగే వారికి సహకరించడానికి వచ్చినటువంటి పిఈటి సోదరులందరికీ, సాగర్ గారికి, పవన్కి, అందరికీ, మోతే ఈ జడ్పిహెచ్ఎస్ ఉపాధ్యాయులందరికీ పేరు పేరున, మండలంలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్ యొక్క ప్రధాన ఈ పోటీలలో పాల్గొనడానికి వచ్చినటువంటి నా చిన్నారులందరికీ నా ఆశీస్సులు, నా దీవెనలు. హెడ్ మాస్టర్ గారు ఈ స్కూల్ డెవలప్మెంట్ కోసం, అట్లనే ఈ టోర్నమెంట్ నిర్వహణ కోసం ఎవరెవరు ఎంత ఇచ్చినారు అని చెప్పి ఒక 10 నిమిషాలు చెప్పిండు పేర్లు. అంతమంది దాతలు ముందుకు వచ్చినారు ఈ గ్రామంలో. మా సోదరుడు నాగరాజు గారికి కూడా. అయితే డెఫినెట్గా ఈ గ్రామంకు బరకత్ ఉంటుంది. బరకత్ ఎందుకు ఉంటుంది అంటే, ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రం రావడంలో ముఖ్య భూమిక పోషించినటువంటి గ్రామం మోతే గ్రామం. 2000 సంవత్సరంలో కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని మొదలు పెట్టాలని చర్చలు చేస్తున్నప్పుడు ఆ రోజు ఆయనతో పాటు అతికొద్ది మంది ఆ చర్చల్లో పాల్గొన్న వ్యక్తుల్లో ఈ మండలం నుంచే, వేల్పూర్ మండలం నుంచే మా తండ్రి స్వర్గీయ సురేందర్ రెడ్డి గారు, అట్లనే ఈ గ్రామం నుంచి కూడా రాజేందర్ రెడ్డి గారు అని ఉండే, మోత రాజేందర్ రెడ్డి గారు. అట్లా తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్నటువంటి గ్రామం ఈ గ్రామం. ఒక రకంగా చెప్పాలంటే మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే కేసీఆర్తో పాటు, కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో మా ఊరంతా ఉంటాము అని చెప్పి ఏకగ్రీవంగా తీర్మానం చేసిన మొట్టమొదటి గ్రామం మోతే గ్రామం. తెలంగాణ ఉద్యమానికి భిక్ష పెట్టినటువంటి గ్రామం మోతే గ్రామం. ఈ గ్రామం యొక్క స్ఫూర్తి తీసుకునే ఈ గ్రామంలో ఉన్న మట్టిని తీసుకుపోయి హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో పెట్టి, ఇక నేను ఈ మట్టిని రోజు చూసుకుంటా ఉంటా, ఈ మట్టిని చూస్తే నాకు స్ఫూర్తి వస్తుంది, తల నరుక్కుంటా కానీ తెలంగాణ ఉద్యమంలో అడుగు వెనుకకు వెయ్యను, ఈ మోతే మట్టి స్ఫూర్తితోటే నేను తెలంగాణ ఉద్యమంలో ముందుకు పోతా అని చెప్పి కేసీఆర్ గారు ప్రతిన భూని తెలంగాణ యావత్ సమాజం యొక్క అండతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని
మళ్ళీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ఆ ముడుపు కట్టిన మట్టిని తీసుకువచ్చి మళ్ళీ మోతేకు వచ్చి మోతలో ఆ మట్టిని కలిపి ఈ మోతే రుణాన్ని తీసుకున్నాడు కేసీఆర్. కాబట్టే ఇంత గొప్ప గ్రామం ఈ మోత గ్రామం, కాబట్టే అంతమంది దాతలు ఈ స్కూలుకు డొనేషన్లు ఇచ్చినారు, ఈ టోర్నమెంట్లకు డొనేషన్లు ఇచ్చినారు. అందుకే ఈ మోతే గ్రామానికి బరకత్ ఉంటుంది అంట. నేను 100% ఉండాల్సిందే మోతే గ్రామానికి బరకత్. హెడ్ మాస్టర్ గారితో అంటున్నాను, నువ్వు చాలా రిచ్, ఇప్పుడు మొత్తం మండలంలో అందరికంటే రిచ్ మోతాడు మన మోతే స్కూల్ హెడ్ మాస్టర్ గారే అని చెప్పి ఇంతకుముందు అంటా ఉన్నా. నేను తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా మోతే గ్రామానికి కావచ్చు, మోతే స్కూలుకు కావచ్చు, ఎటువంటి లోటు జరగనీయం, ఎక్కడ కూడా లోటు జరగనీయం. అది మా బాధ్యత. తెలంగాణ ఉద్యమకారుడిగా మీ ప్రేమతో, మీ అండతో, మీ దీవెనలతో 3 సార్లు శాసనసభ్యుగా ఎన్నికైన అందువల్ల నా బాధ్యత ఇది. మోతే గ్రామానికి కానీ, మోతే గ్రామస్తులకు కానీ, మోతే స్కూలుకు కానీ ఏ పని ఉన్నా సరే ఆ భగవంతుడు నాకు ఇచ్చిన శక్తి మేరకు నేను ముందుండి పనిచేస్తా అని చెప్పి అందరికీ మనవి చేస్తా ఉన్నాను. ఇప్పుడు సురేష్ గారు ఆయన మాటల్లో ఇది నా కల సార్, మోతే స్కూల్లో మండల టోర్నమెంట్ పెట్టాలి, తప్పకుండా మీరు రావాలి అని అన్నప్పుడు ఆయన కళ్ళల్లో చూసిన నేను ఆర్తి, ఈ క్రీడల పట్ల ఆయనకున్నటువంటి ప్రేమ, టోర్నమెంట్ చెయ్యాలి అని ఆయనకున్న కమిట్మెంటు ఆ సురేష్ గారి పీఈటీ గారి కళ్ళల్లో నేను చూసినా అని చెప్పి ఈ సందర్భంగా పిల్లలందరికీ కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఇంత మంచి పీఈటీ ఈ స్కూల్కి గ్రామానికి ఉన్నందుకు మీ అందరికీ కూడా నా శుభాకాంక్షలు. నియోజకవర్గంలో కూడా సాగరన్న, పవన్, చాలా మంది అక్కడ ఉన్న వాళ్ళంతా చాలా కమిటెడ్తో పీఈటీస్ అందరు కూడా ఈ స్పోర్ట్స్ నడిపిస్తూ ఉన్నారు మన నియోజకవర్గంలో. నాకు చాలా సంతోషం. నేను కూడా ఒక స్పోర్ట్స్ మ్యాన్ కాబట్టి ఆ క్రీడల్లో, స్పోర్ట్స్లో ఉన్న మత్తు నాకు కూడా తెలుసు. ఒకసారి దాంట్లో పడ్డామంటే ఇంకేమీ కనిపించదు మనకి, ఆ మత్తు ఉంటుంది దాంట్లో. స్పోర్ట్సే అట్లా. ఎందుకంటే మన జీవితంలో చాలా ఆటుపోట్లు చూడాల్సి వస్తుంది. కొన్నిసార్లు అప్స్ ఉంటాయి, కొన్నిసార్లు డౌన్స్ ఉంటాయి, కొన్నిసార్లు మంచి జరుగుతుంది, కొన్నిసార్లు చెడు జరుగుతుంది. అన్నింటినీ కూడా ఫేస్ చేసుకునే నిబ్బరం, మనోధైర్యం, ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది రావాలి. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఈ స్పోర్ట్స్ వల్లే మనకు వస్తుంది. ఎందుకంటే మనం ఆట ఆడుతూ ఉంటాం, ఒకరోజు ఓడుతాం, ఒకరోజు గెలుస్తాం, అలవాటు అవుతుంది. మన గెలుపు ఓటముల్ని కూడా సమానంగా తీసుకునే అలవాటు ఈ స్పోర్ట్స్ వల్ల వస్తుంది. ఫిజికల్ ఎక్సర్సైజే రాకుండా మానసికంగా కూడా చాలా దృఢంగా తయారవుతాడు మనిషి అంటే ఈ క్రీడా పోటీల వల్లనే, ఈ స్పోర్ట్స్ వల్లనే అని చెప్పి నాకు ప్రగాఢ నమ్మకం. కానీ నేను ఇవాళ ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా చాలా జీవితంలో అంచెలంచెలుగా ఎదుర్కొంటూ పైకి వచ్చా. కొన్నిసార్లు ఎదురు దెబ్బలు తగిలినప్పుడు నిబ్బరంగా నిలబడి మళ్ళీ ఉవ్వెత్తున కిరటంలో పైకి రావడం అనేది నాకున్న స్పోర్ట్స్ మెన్ బ్యాక్గ్రౌండే. నేను నిరంతరం ఆ స్పోర్ట్స్ ఆడడం వల్ల కావచ్చు, మా తండ్రి స్వర్గీయ సురేందర్ రెడ్డి గారు కూడా స్వయానా స్పోర్ట్స్ మెన్ కాబట్టి మా ఇంట్లో మొత్తం కూడా స్పోర్ట్స్ వాతావరణమే ఉండేది. చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ స్టార్ అని వచ్చేది ఒకటి మ్యాగజైన్. చిన్నప్పటి నుంచి అటువంటి మ్యాగజైన్లు చదువుకుంటూ పెరిగిన వాళ్ళం కాబట్టి పేరెంట్స్ కూడా మనం చేస్తూ ఉన్నాం. మోతే గ్రామంలో ఉన్న వాళ్ళకు తప్పకుండా మీ పిల్లల్ని స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేయండి. చదువు ఇంపార్టెంట్, దాన్ని నేను కాదనను, కానీ చదువులో ఒక 20-25% స్పోర్ట్స్ కూడా ఉండాలి. స్పోర్ట్స్ ఉంటే మీ పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు, మానసికంగా దృఢంగా తయారవుతారు. కాబట్టి దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఇట్లా బ్రహ్మాండంగా ఇంకా టోర్నమెంట్ జరుగుతూనే ఉండాలి. ఈ నియోజకవర్గంలో కావచ్చు, నిజామాబాద్ జిల్లాలో కావచ్చు, స్పోర్ట్స్ ఈవెంట్కి నా వల్ల ఏ సాయం అయినా సరే చేయడానికి నేను ముందుంటా అని చెప్పి అందరికీ మనవి చేస్తూ ఉన్నా. మీ పిల్లలకు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, నెవర్ మైండ్ యూ మే లూజ్ ఆర్ గెయిన్, లూజ్ ఆర్ విన్. ఈ స్పోర్ట్స్లో మీరు పాల్గొనడమే గొప్ప.
ఇవాళ మీరు ఇంత చక్కగా మీరందరూ కూడా ఎవరి యూనిఫామ్స్ వాళ్ళు వేసుకొని ఒకళ్ళకు ధీటుగా ఒకళ్ళు ఆ చిన్న పిల్లలు మా విజ్ఞాన్ స్కూల్ మోతే ఆ చిన్న 3 పిల్లల్ని మన భారతదేశం యొక్క మత సామరస్యాన్ని తెలియజెప్పేటట్టు ఆ విజ్ఞాన్ స్కూల్ వాళ్ళు ఏదైతే చూపించినారో ఆ టీచర్స్కి వాళ్ళందరూ కూడా నా శుభాకాంక్షలు. ఇట్లా మీరందరూ ఒకళ్ళని తలదన్నట్టు ఒకళ్ళు యూనిఫామ్స్ వేసుకొని ఎంత బ్యూటిఫుల్ టైమింగ్ అంటే మీరు మార్చ్ పాస్ చేస్తుంటే నాకే ఆశ్చర్యం వేసింది. యూనిఫామ్లో ఉన్న పోలీసు కూడా మీ అంత మంచి మార్చ్ పాస్ చేయదు, అంత గొప్పగా చేసినారు. అన్ని స్కూల్స్లో మీ అందరికీ ఈ ట్రైనింగ్ ఇచ్చినటువంటి ఆ పీఈటీస్ అందరికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. చాలా గొప్పగా, అందుకే మీరు ఈ టోర్నమెంట్లో పాల్గొనడమే ఒక అదృష్టం. గెలిచినా ఓడినా ఏం ఫీల్ కావద్దు అసలుకే. ఒకవేళ ఓడిపోతే నెక్స్ట్ టైం గెలవాలని చెప్పి పట్టు రావాలి, ఆ జిద్దు రావాలి. లేదు ఇవాళ గెలిచినాం నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ గెలవాలని ఒక కమిట్మెంట్ తోటి మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేయాలి. సో ఇది నెవర్ ఎండింగ్, ఇది విన్నింగ్ లూజింగ్ అనేది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ ఇది. కాబట్టి ఇంతకుముందే చెప్పినారు ఎంపైర్ డిస్టెన్స్ అప్పుడప్పుడు కొద్దిగా తప్పు జరగచ్చు. తప్పు జరిగినంత మాత్రాన అటు సైడ్ ఉన్న పీఈటీస్ ఇటు సైడ్ ఉన్న పీఈటీస్ కొట్లాడుకోవద్దు. ఎందుకంటే హ్యూమన్ ఎర్రర్స్ ఉంటాయి ఎంపైరింగ్లో. అందరూ మన పిల్లలే కాబట్టి, పిల్లలు వేరేళ్ళేం కాదు, అందరూ మన పిల్లలే కాబట్టి. సో బ్రహ్మాండంగా మీరందరూ దీంట్లో పార్టిసిపేట్ అయ్యి మంచి హెల్దీగా మళ్ళీ ఇంటికి ఇవ్వండి. 3 రోజులు ఈ టోర్నమెంట్ సక్సెస్ఫుల్గా జరగాలని నేను మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ మరొకసారి దీన్ని ఆర్గనైజ్ చేసినటువంటి మోతే వీడీసీ సభ్యులకు, ఈ టోర్నమెంట్కి సహాయపడినటువంటి అందరి డోనర్స్కి, ఈ టోర్నమెంట్ని చేయాలని కంకణం కట్టుకున్నటువంటి పీఈటీ సురేష్కు, హెడ్ మాస్టర్ గారికి, అట్లనే వారికి సాయంగా వచ్చినటువంటి ఈ మండలంలో ఉన్న పీఈటీస్ అందరికి కూడా, ఆర్గనైజర్స్ అందరికి కూడా, మోతే గ్రామస్తులందరికీ కూడా నన్ను ఇక్కడికి పిలిచి నాకు ఈ భాగ్యాన్ని కలిగించినందుకు మోతే స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్కి, నాన్ టీచింగ్ స్టాఫ్కి అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. ఎంతో చిరునవ్వుతోటి ఆశీర్వదిస్తూ వాళ్ళని ఉత్సాహపరుస్తూ గౌరవవందనం స్వీకరించేటప్పుడు వాళ్ళని పలకరిస్తూ నిజంగా మీ లోపల ఉన్న ఒక సహృదయతను మరొక్కసారి మా అందరికీ చాటి చెప్పినందుకు మీకు మేము శిరస్సు వంచి వందనాలు తెలియజేసుకుంటూ ఘనమైన చప్పట్లతో వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం సార్. ఇప్పుడు పిల్లలు మీరందరూ కూర్చోండి నాన్న, అందరూ మీ ప్లేసుల్లో కూర్చొని ఇంకా కార్యక్రమం ఉంది.
నిజంగా అద్భుతం, అనిర్వచనీయం, అభినందనీయం. గట్టిగా చప్పట్లతో కిషన్ మాస్టర్ గారికి ఒకసారి ఘనమైన చప్పట్లతో మనము మన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జయకిషన్ గారు గత 30-40 సంవత్సరాల నుండి ఆర్మూర్ ప్రాంతంలో ప్రముఖ నాట్యాచార్యులుగా, మేకప్ మెన్గా మనందరికీ మనం కూడా చప్పట్లతో వారికి అభినందనలు తెలియజేద్దాము. ఒక్కసారి ఓయేసుకున్నానా? రాలే, సౌండ్ రాలే. ఓకే, ఎందుకంటే మీరు కొట్టే చప్పట్లే వారికి మనందరం బలాన్ని ఇచ్చేది సత్కారం, ప్రోత్సాహాన్ని ఇచ్చేది చప్పట్లు. ధన్యవాదాలు, అలాగే శుభాకాంక్షలు. శ్రీ ప్రధానోపాధ్యులు వైద్య గణేష్ గారు మరియు ఈనాటి ముఖ్య అతిథులు మన ప్రియతమ నేత శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారు మరియు వీడీసీ సభ్యులు మరియు పిఆర్టీ జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి గారు మరియు పిఆర్టీ కార్యదర్శి కిషన్ సార్ గారు మరియు మండల అధ్యక్షులు దేవానందం గారు మరియు కార్యదర్శి నరసింహరావు గారు మరియు వివిధ పాఠశాల మండల ఎంఈఓ గారు మరియు వివిధ పాఠశాల నుంచి వచ్చినటువంటి హెడ్ మాస్టర్లు మరియు వీడీసీ సభ్యులు, గ్రామ పెద్దలు, యువజన సంఘ సభ్యులు, యూటీఎఫ్ అధ్యక్షులు మల్లేష్ గారు మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రముఖ వ్యక్తులు, క్రీడాకారులు, క్రీడాభిమానులు, రాజకీయ వక్తలు అందరికీ కూడా నా క్రీడాభిమానాలు తెలియజేస్తూ, నేను 12 సంవత్సరాలు వేల్పూర్ మండలంలోని పరిగిల్లో పనిచేసి ప్రమోషన్పై ఇక్కడికి మోతర్ పాఠశాలకు రావడం జరిగింది. మరి మోతర్ పాఠశాల చాలా బ్రహ్మాండంగా గ్రౌండ్ మరియు విద్యార్థులతో నిండుకొని ఉన్నది. మరి దీన్ని ఆటల్లో ముందుకు తీసుకెళ్లాల ఒక లక్ష్యం, సంకల్పం పెట్టుకొని మరి యువజన సంఘాలకు సభ్యులకు కూడా నేను ఈ విషయాన్ని తెలియజేసి అడిగాను. మరి మోతకు రాగానే మరి క్రీడల్ని ముందుకు తీసుకెళ్లిన ఉద్దేశంతో దుల్ల రాజేశ్వరన్న గారిని, మనోహర్ రెడ్డి గారిని సంప్రదించాలని, రాజేశ్వరన్న వచ్చే సార్ కంపల్సరీ చేద్దాం, గవర్నమెంట్ సార్ దానికి కంపెనీ పెట్టుకుందాం, సక్సెస్ చేద్దామని నాకు ప్రోత్సాహం ఇచ్చిండు. మనోహర్ రెడ్డి అన్న సార్ చాలా రోజులైంది మన గవర్నమెంట్ మన గ్రామంలో లేక, సార్ చేద్దాం, మీరు ముందుకెళ్ళండి, మేము ఎన్నుకుంటామని చెప్పాడు. ఆ ధైర్యంతో నేను ఎమ్మెల్యే సార్ గారికి పోయాను. మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందాన్ని సంప్రదించి సార్ గారికి అయితే సార్ చక్కగా మాకు టైం ఇచ్చి స్పందించి, నేను గత 15 సంవత్సరాల నుంచి ఇటు వాలీబాల్ టోర్నమెంట్ అయిపోయింది, మండల స్థాయి టోర్నమెంట్లు అయిపోయింది, సార్ యొక్క నా యొక్క ఉత్సాహాన్ని, నా యొక్క పనితనాన్ని చూసి తప్పకుండా సురేష్ చేద్దాం, వస్తాను, నువ్వేం టెన్షన్ మనకు, మోతే విలేజ్ చాలా మంచి వీడియోస్ సభ్యులున్నారు, మంచి క్రీడాకారులు ఉన్నారు, మంచి సపోర్ట్ చేస్తారు, నువ్వు చేయి, నీ వెనుకన్నా ఉంటాం అన్నారు. ఆ ధైర్యంతో నేను ముందుకొచ్చి ఈ విధంగా ముందుకు తీసుకొచ్చి గవర్నమెంట్ చేయడానికి సిద్ధపడ్డా. దానికి తోడుగా డోనర్లను కూడా సంప్రదించాలని అందరూ ముందుకు వచ్చి సార్ మాకు ఇది లేదు అది లేదని చెప్తే సార్ ప్రతిదీ చేద్దామని ముందుకు వచ్చాను. అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఏం చేయలేదు, మీరు ఏమి ఇవ్వకండి, వచ్చిన సార్లు అందరూ భోజనాలు పెట్టండి, సంతోషపడతామని చెప్పగానే చాలా మంచిగా వాళ్ళు స్పందించారు. మరి షీల్డ్ నమ్మంటోళ్ళ కోసం సంప్రదిస్తే శ్వేత సంస్కృతి నవీను మరి డోనర్స్ తర్వాత మనోహర్ రెడ్డి అన్న, తర్వాత రాజేశ్వరన్న, అదేవిధంగా శ్వేత సంస్కృతి నవీను, అన్నపుల్ల గణారెడ్డి అన్న, హైదరాబాద్, వాళ్ళందరూ మెమోంటోలకు సార్ మేము ఇస్తాం. అదేవిధంగా యాదవ్ సార్, మోహన్ యాదవ్ అన్న సార్ నేను కూడా మెమోటోలు కొనిస్తానన్నాడు. అది ఏదైనా సరే కష్టాన్ని భరించినా సరే సక్సెస్ చేస్తాను అనుకున్నా. దానితో డోనర్స్ దైవంలో మమ్మల్ని నడిపించారు. ఎమ్మెల్యే సార్ ఫుల్ సపోర్ట్ చేసి సురేష్ నేనంతా చేయన్నాడు. అది నాకు ధీమా అనిపించింది, చేస్తాను. ఇక ముందు ఏ సాయం సరే గవర్నమెంట్ చేయడానికి కూడా మేము మోటోలో ముందుంటానని నాకు అవకాశం కల్పించిన గ్రామ పెద్దలందరూ కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్. సరే, వాళ్ళు రావడానికి కొంచెం ఆలస్యం ఉన్నట్టుంది. అప్పటిదాకా ఇంకో కార్యక్రమం మనము ఉంది. క్రీడాకారుల చేత
క్రీడా ప్రతిజ్ఞ కంటే ముందు మన ముఖ్య అతిథి పెద్దలు శ్రీ ప్రశాంత్ రెడ్డి సార్ గారు మరి 3 రోజుల పాటు ఈ యొక్క క్రీడా పండుగను దిగ్విజయం చేయాలనే సంకల్పంతో ఈ క్రీడా జ్యోతి 3 రోజులు కూడా వెలుగుతూనే ఉంటుంది. మరి ఆ భగవంతుడు మనకు ఆశీస్సులు అందజేసి ఈ టోర్నమెంట్ను అటు వాతావరణంలోనూ మరి ఎటు లోటుపాట్లు లేకుండా సహకరిస్తారని ఆశిస్తూ ఈ క్రీడా జ్యోతి మరి 3 రోజులు దిగ్విజయంగా వెలుగుతూ ఉంటుంది. వేల్పూర్ మండల అంతర్ పాఠశాలల అండర్ 14 మరియు అండర్ 17 బాల బాలికల క్రీడా పోటీలు 2024-25 సంవత్సరం గాను ప్రారంభిస్తున్నట్లు ప్రకటిస్తున్నాను. మండల అంతర పాఠశాలల 2024-25 సంవత్సరపు క్రీడోత్సవములలో పాల్గొనుచున్న క్రీడాకారులమైన మేము విధేయతతో క్రీడా నియమావళి పట్ల గౌరవముతో నిజమైన క్రీడా స్ఫూర్తితో దేశ గౌరవం మరియు క్రీడల యొక్క ఔన్నత్యమును పెంచుతూ క్రీడోత్సవములను విజయవంతం చేయగలమని ప్రతిజ్ఞ చేయుచున్నాము. థ్యాంక్ యూ. హృదయాంతరాల నుంచి వస్తున్న అభిమానాన్ని చప్పట్లుగా మార్చి అందిద్దాం. చప్పట్లు కొడుతూనే ఉండాలి. ఉపాధ్యాయులు ఈ ఆత్మీయ సత్కారంలో పాల్గొనవలసిందిగా గారు మీరు ఎక్కడున్నా మీకు కూడా ధన్యవాదాలు. యూత్ అందరినీ కోఆర్డినేట్ చేసినందుకు వారికి చప్పట్లతో మనం ఒక్కసారి ప్లీజ్ కమ్ అలాంగ్ విత్ యువర్ స్టాఫ్. చప్పట్లు కొట్టాలా, అభినందించాలా వాళ్ళను. ఓకే, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. హెచ్ఎం రాజన్న సార్ స్టాఫ్ మెంబర్స్ కూడా ఆహ్వానిస్తున్నాము, కంగ్రాచులేట్ చేస్తున్నాము. మహామహులు అందరూ వేల్పూర్ పాఠశాలల్లోనే ఉన్నారు. ఇప్పుడు మంచి ఇక చిట్ట చివరి ప్రైజ్, ఫస్ట్ ప్రైజ్, ఆల్మోస్ట్ ఫస్ట్ ప్రైజ్ అంటే ఇక ఈనాటి విజేతలు వాళ్ళే. ఒక్క 3 నిమిషాలు సమయం ఇవ్వాలి అందరూ. ఒక చిన్న సాంస్కృతిక కార్యక్రమము పిల్లలు చేస్తారు, అది చూడగానే తర్వాత వందన సమర్పణ.
गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय
థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. చక్కటి నాట్యాన్ని ప్రదర్శించడం మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి యువతను ప్రోత్సహించడంలో కూడా ప్రశాంత్ అన్న ఎంతగానో కృషి చేయడం జరిగింది. దయచేసి ప్రశాంత్ ఒక పండుగ వాతావరణాన్ని ఇక్కడ తలపింపజేసినందుకు కృషి చేసిన ప్రధానోపాధ్యాయులు గణేష్ సార్ గారికి, మోతే ఉపాధ్యాయులందరికీ ఒక్కసారి గట్టిగా చప్పట్లతో మనము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
ప్రైవేట్ పాఠశాలల పీఈటీలు అందరూ వేదిక దగ్గరికి రావాలి తొందరగా. ప్రైవేట్ పాఠశాలల పీఈటీలు తొందరగా క్షమించాలి, డొల్ల రాజేశ్వర్ గారు సన్మానించుకుందాం. అందరూ రండి సార్. సార్ బయట నుంచి వచ్చిన పీఈటీలు స్టేషన్ మీద వచ్చిన పీఈటీ సార్లు, పీఈటీ మేడమ్స్ స్పాన్సర్ చేశారు. వారు ప్రశాంత్ అన్నతో పాటు సైజులు చేంజ్ అయితే కుట్లు పెట్టించుకోండి. అటు ఉపాధ్యాయునిగా దయచేసి మా పార్టీ మైమరమించిపోతాం. ఆయన మాట మాట్లాడితే సభికుడు మరి ఇంత చక్కటి రాష్ట్ర స్థాయి సెల్ఫీ, అక్కడ ఎవరైనా సెల్ఫీ దిగే వాళ్ళు ఉంటే మరి అక్కడ దిగి మీరు స్టేటస్ కానీ. సురేష్ అక్కడ 2 పిల్లలు ఉన్నారు, ఒక వాలీబాల్ సర్వ్ చేయించండి, చిన్న వేరుపూర్ పిల్లలు.